ఇప్పటోళ్ళు ఎట్లున్నారంటే 30 ఏళ్ళు నిండక ముందే మొఖం మీద ముడతలు వస్తున్నాయి, 50 ఏళ్ళు దాటక ముందే మోకాళ్ళ నొప్పులు, 60 ఏళ్ళు నిండక ముందే చెవులు వినబడకపోవుడు, 70 పడితే కండ్లు కానరాకపోవుడు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకపోవుడు. ఇక అంతకంటే ఏజ్ మీద పడితే ఎట్లుంటుందో అందరికి ఎరుకున్న ముచ్చటే కానీ గీ తాత ముచ్చట చూడుర్రిప్పుడైతే. తాత ఎంతేజ్ ఉండొచ్చు నుల్లా? ఉండొచ్చు ఓ 70 దాకా అంటుండ్రులే. 100 దాటి 106 ఏండ్లు. ఏంది మోకం మీద గింత ముడతలేవు, ముద్దుగా నడుస్తున్నాడు, ఎక్సర్సైజులు చేస్తున్నాడు అని నమ్ముతలేరు కదా. కావాలంటే ఆధార్ కార్డు చూడుండ్రి. పేరు బాలయ్య, జగిత్యాల జిల్లా మెట్పల్లి. 100 దాటినా ఇంత గట్టిగా ఉండటానికి కారణం యోగానట. 35 ఏండ్ల వయసు అప్పటి ఇప్పటిదాకా వేల మంది శిష్యులకు నేర్పిండట తాత. 50 సంవత్సరాలకు మనిషి బతకడం కష్టం, అటువంటిది 100 సంవత్సరాలకు కూడా ఇప్పటికీ వెహికల్ మీద పోయి చెప్పి వస్తున్నాడు. మాపటిలి 6 గంటలకు ఇంత తిన్నడంటే 8 గంటలకు ముసుగు పెట్టుడే. పొద్దుగాల 2 గంటలకు లేచి 4 గంటల దాకా యోగా చేసి పూజలు పూర్తి చేసుకొని యోగా సెంటర్ కు పోయి శిష్యులకు క్లాసులు చెప్తాడు. నేను హాస్పిటల్లో పనిచేసినప్పుడు ఒక పేషెంట్ను ఉదాహరణ తీసుకున్నా. నేను కొన్ని నెలల దాకా రోగం తక్కువ కాకపోయేటకు తక్కువ అయ్యటానికి ఏమన్నా మార్గం ఉన్నదా అని చక్కగా పెద్దలను తెలుసుకుంటే యోగా ఉన్నదని చెప్పారు. తొలుత ఊర్ల పొంట పోయి చెప్పేది, బడులు గుళ్ళ కాడ ఆసనాలు వేపించేదట. గట్లనే ఓ శిష్యుడు 25 ఏండ్ల కింద ఇల్లిస్తే దాంట్లో కోచింగ్ సెంటర్ పెట్టిండు. మా నాన్నగారి ద్వారా నేర్చుకున్న విద్యను, యోగాను మేము కూడా కొంతమంది మహిళలకు యోగా శిక్షణ ఇవ్వడం జరిగింది. నేను నా ఉద్యోగం చేస్తూ ఉదయం పూట వెళ్ళి యోగా నేర్పుతూ ఉన్నాను. అబ్బా, బాలయ్య తాత సూపర్ అనుడు కాదు. మీరు కూడా యోగా చేస్తే పానం మంచిగుంటదట. అంత అల్కగా పడుసుదనం పోదట. చూడుండ్రి మరి.